మీరు ఓఎల్ఎక్స్లో కొనేటప్పుడు మాత్రం చీప్ ఐటమ్, చీప్ ప్రోడక్ట్స్ ఎప్పుడు కొనకండి. 1000 రూపీస్కి 500 బార్గెన్ చేసి లేదంటే నెగోషియేట్ చేసి అయినా తీసుకోండి, కానీ మంచి ప్రోడక్ట్ తీసుకోండి. చీప్ ప్రోడక్ట్స్ తీసుకోకండి. దాంట్లో ఉన్న ఫీచర్స్ ముందు చెక్ చేసుకోండి, మంచి ఫీచర్సా కాదా అని చెప్పేసి. దాని తర్వాత మీరు బై చేయండి ఓఎల్ఎక్స్లో. ఇది 3-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇది ఓఎల్ఎక్స్లో పర్చేజ్ చేశాను. సో లాస్ట్ నైట్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి చూస్తే దీని డ్యూరబిలిటీ వస్తలేదు. ఒక 15-10 మినిట్స్ 5 మినిట్స్లోనే ఏంటింది బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఓపెన్ చేసి చూస్తే 700 mAh బ్యాటరీ. సో మీకు మళ్ళీ చూపించాలని చెప్పేసి ఛార్జింగ్ పెట్టాను అనమాట. ఇది ఓఎల్ఎక్స్లో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను అతనికి పెట్టాను అనమాట. సో అతను రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇచ్చి ఓకే బ్రో ఎప్పుడు తీసుకుంటావు అని అంటే ఓకే బార్గెన్ చేశాను అనమాట. 350కి 150 బార్గెన్ చేశాను. లేదు బ్రో నాకు ఎమర్జెన్సీ ఉంది, మనీ కావాలి అంటే 50 రూపీసే కదా అని చెప్పేసి ఓకే 200కి డీల్ అయిపోయింది. సో అతనిది ఏం ప్రాబ్లం లేదు, అతను ఓకే. కానీ ఇలాంటి ప్రోడక్ట్ మనం అసలు తీసుకోవద్దు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయినా దేంట్లో అయినా అని కూడా ఈ ప్రోడక్ట్స్ అస్సలు మనం తీసుకోవద్దు. ఎందుకంటే ఇది హెడేక్ ప్రోడక్ట్. ఇంకోటి ఏంటంటే మనకి యూజ్ కాదు, మన మనీ మొత్తం వేస్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఏమైందంటే ఇది లాస్ట్ నైట్ తీసుకొని ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఆన్ చేసి చూపెడతాను మీకు ఎలా ఆన్ అవుతుందో ఇది. ఓకే అన్నీ బాగానే ఉంది, కానీ బ్యాటరీ విషయానికి వస్తే చాలా బాగా డ్రైన్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే వర్క్ చేస్తుంటామో ఆ వర్క్ ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది బ్యాటరీ. సో దీన్ని చూసి నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఇంకోసారి ఓఎల్ఎక్స్లో మాత్రం ఈ చీప్ ప్రోడక్ట్ తీసుకోవద్దు. సో దాన్ని నేనేం చేశానంటే 3000 mAh బ్యాటరీ ఉంది ఒకటి, ఆ 3000 mAh బ్యాటరీ తీసుకున్నాను. రిప్లేస్ చేసి చూద్దామని చెప్పేసి మనకి డ్యూరబిలిటీ వస్తుంది కదా అని చెప్పేసి. సో నాది మస్కిటో బ్యాట్ ఒకటి ఉంది, ఆ మస్కిటో బ్యాట్కి దీన్ని రిప్లేస్ చేసి చూస్తే ఓకే అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే సాల్డరింగ్ ఐరన్ తీసుకొని నార్మల్గా చేస్తుంటాను. సో తీసుకొని సాల్డరింగ్ చేశాను అనమాట. సాల్డరింగ్ చేసి ఓకే ఒకసారి చూద్దాము అని చెప్పేసి చేశాను. కానీ మీరు మాత్రం ఇవన్నీ ఏం ట్రై చేయకండి, వేస్ట్. ఎందుకు మనకు ఇదంతా హెడేక్ ఇవన్నీ. సో మంచి ప్రోడక్ట్ ఒక 1000 రూపీస్ వెళ్ళింది, 500 అబవ్ ప్రోడక్ట్, మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ ప్రోడక్ట్ తీసుకోవాలి, కానీ ఇలాంటి ప్రోడక్ట్ తీసుకోవద్దు. సో ఇప్పుడు చూడండి మీకు పెట్టాను చూడండి ఛార్జింగ్. ఇప్పుడు మళ్ళీ పెట్టేశాను ఛార్జింగ్, 3000 mAh బ్యాటరీ. సో ఇది ఛార్జ్ కాగా చూద్దాం అవుట్పుట్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. ఫుల్ స్పీడ్ ఇంకా ఫాస్ట్ ఉంది. లైట్ మాత్రం బ్లింక్ అవుతలేదు. సో అది మళ్ళీ చెక్ చేసి మళ్ళీ చేస్తాను అనమాట.